ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగాలని ప్రార్థిస్తుంది సిస్టర్. ఈరోజు ఏలియా గారి గురించి వాక్యము మరి చెప్పబడుతుంది. మరి ఎలీషా ఒక రైతు. మరి 11 అరకలతో దున్నుతున్నప్పుడు మరి ఆయన 12వ అరకలో దేవుడు మరి ఆయన పిలుస్తాడు. మరి ఏలియా మరి అభిషేకాన్ని పొందుకున్నాడు. ఏలియా మరి ఆహారమైనప్పుడు అద్దప్పుడనే ఎలీషాకు అనుగ్రహించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న ఎలీషా తన అరకలను దున్నుతో వదిలిపెట్టి దేవుని మాట వినటకు సిద్ధపడినప్పుడు ఎలీషాను దేవుడు ఏర్పరచుకున్నాను. ఎలీషా ఒక ప్రవక్త. ఏలియా మరి తర్వాత ఎలీషాను దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే రీతిగా మోషే తర్వాత యెహోషువను ఏర్పరచుకున్నాడు. మరి ఎలీషా మరి ప్రవక్తగా ఉన్నప్పుడు మరి దేవుని పనిలో ఈయన మరి ఎంతగానో నమ్మకముగా పనిచేశాడు. అదేవిధంగా దేవుడు ఎవరికైతే ఇష్టమో వాళ్ళని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఈ రైతు మరి ఎలీషాగా రైతు దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే రీతిగా గొర్రెలను కాసుకున్న దావీదు మహారాజును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. మరి అదే రీతిగా దేవుడు ఆయనకి ఇష్టలైన వారినే ఏర్పరచుకుని ఆయన పని చేయించుకుంటాడు. చూడండి, మరి కుడి ప్రక్క ఇద్దరు దొంగలు ఉంటారో అందులో ఒక దొంగ మరి ఎడమ ప్రక్క దొంగ దేవుని హేళన చేస్తాడు. కుడి ప్రక్కన ఉన్న దొంగ దేవుని మాటలు నమ్మినప్పుడు ఈ పరదేశంలో నాకు స్థానం ఉన్నప్పుడు ఆయన రాజ్యంలో మరి కుడి ప్రక్క దొంగకి స్థానం దొరికింది. ఎడమ ప్రక్క దొంగ మరి స్థానాన్ని పరలోక స్థానాన్ని పొందుకోలేకపోయాడు. అలాగే దేవుడు ఏర్పరచుకున్న వారిని ఆయన రాజ్యంలోని మరి స్థిరపరుచుటకు మరి ఏర్పరచుకుంటాడు. మరి ఇదే రీతిగా ఎబ్రీ స్త్రీలు చూడండి, ఎంతో సురికైన వారు. ఎబ్రీ స్త్రీలను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు. అలాగే నన్ను కూడా ఏర్పరచుకోవాలంటే దేవునికి ఇష్టమైనటువంటి మార్గము, దేవునికి ఇష్టమైనటువంటి గుణగణాలు మనలో ఉన్నప్పుడు ఎలీషాను ఏర్పరచుకున్న దేవుడు, యెహోషువను ఏర్పరచుకున్న దేవుడు, మరి కుడి ప్రక్క దొంగను ముఖ్య స్థానం ఇచ్చిన దేవుడు, ఎబ్రీ స్త్రీలను ఏర్పరచుకున్న దేవుడు, దావీదు మహారాజును ఏర్పరచుకున్న దేవుడు నన్ను కూడా ఏర్పరచుకుంటాడు. ఎప్పుడనగా దేవుని స్వరం విని దేవుని సిద్ధ ప్రకారంగా మనం లోకంలో జీవించినప్పుడు నన్ను కూడా ఏర్పరచుకునే దేవుడు. కాబట్టి ఆ రీతిగా మనం జీవిద్దామండి. ఈ వాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ వందనాలు.